అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాక్కులో, తల్లి, ఈ 2 మందార పువ్వుల్లో ఒక మందార పువ్వు తాకు, నీకు ఎటువంటి శుభవార్త రాబోతుందో ఈ అమ్మ చెబుతాను. ఈ వారాహికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులలో ఒక మందార పువ్వు తాకు తల్లి. ఎర్రటి మందారాలు నీ ముందుంచాను. ఒక పువ్వు తాకు, నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో ఈ అమ్మ మాటల్లో విను. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాస గారజు గురుజీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు, అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఒక్కసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది. ఇక ఈరోజు వారాహి వాకులో అమ్మవారు మన ముందు 2 మందార పూలు ఉంచారండి. మన వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందారాలు ఒక మందారం తాకోండి. 1వ నంబర్ పువ్వు, అలాగే 2వ నంబర్ పువ్వు ఒక పువ్వు అనుకోండి. అమ్మవారి మాటల్లోనే మీ యొక్క శుభవార్త ఏంటి, మీరు ఏం చేయాలి, ఎలాంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని తెలుసుకోండి. అనుకున్నారు కదా ఫ్రెండ్స్, 1వ నంబర్ మందార పువ్వు లేదా 2వ నంబరు మందార పువ్వు. తల్లి, 1వ నంబరు మందార పువ్వు ఎవరైతే నా భక్తులు తాకారో వారికి నేను అందిస్తున్న సందేశం, నువ్వు నీ యొక్క మనసులో ఉన్న కోరిక తీరాలి అని ఎన్నో రోజులుగా వేచి ఉన్నావు. నీ మనసు నిండుగా ఉండబోతుంది. ఆ కోరిక తీరబోతుంది. నీ మనసుకు ఆనందం కలిగించేలా నేను ఈ వాక్కు చెబుతాను, విను. విని హాయిగా నిద్రించు. రేపు అందమైన రోజుగా ఎర్రటి మందార పువ్వులా వికసిస్తుంది నీ యొక్క జీవితం. నీ దగ్గర ఒక విషయం చెప్పే తీరాలి తల్లి, నువ్వు వినే తీరాలి. మనసు ప్రశాంతంగా ఉండే కాలం నీకు రాబోతుంది. సంతోషమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు. నీ ప్రకాశవంతమైన కాలం వచ్చేసింది. నువ్వు చేయవలసింది మాత్రం చెయ్యి. కోరికలన్నీ ఒక్కొక్కటిగా నీ మనసులో ఉన్నవన్నీ కూడా తానుగా తీరుతాయి. నువ్వు ఎదుర్కొంటున్న ఓటములు, కష్టాలు అన్నీ పోయి దుఃఖాలు కూడా తీరి ఆనందం, సంతోషం నీ నట్టింట్లో నిలవబోతుంది. నిన్ను కాపాడుతున్నది ఈ వారాహి అమ్మ అని గుర్తుంచుకో. ఇప్పుడు నీ కష్టాన్ని దూరం చేయటానికే నేను వచ్చాను. ఇక మీద ధైర్యంగా ఉండు. నా తల్లి ఉంది అని ధైర్యంగా ఉండు. అందరూ నీ మనసును గాయపరిచేలా ఉంటారు. అలా గాయపరిచినా కానీ వారి మాటలకు నువ్వు గాయపడవద్దు, అసలు పట్టించుకోవద్దు. అలాంటి వారి నుంచి వీలైనంత దూరంగా ఉండు. చెడు నీ దగ్గరకు రానివ్వకుండా చేస్తాను. నువ్వు నీ వల్ల అయినంతలో ఇతరులకి సాయం చేస్తూ ఉండు. అందుకైన ప్రతిఫలం నీవు ఎదురు చూడని విధంగా నీకు అందిస్తాను. నువ్వు ఒక పంగు చేస్తే నీకు ఈ వారాహి తల్లి 100 వంతులు చేస్తానమ్మా. నీ కష్టమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. నేను చెప్పేది ఏంటి అంటే, లేని వారికి సాయం చెయ్యి. కొన్ని ప్రాణులకు కూడా ఆదరించు, ఆహారం పెట్టు. కుదరకపోతే వాళ్ళ కోసం మంచిగా ఉండాలని భగవంతుడి దగ్గర ప్రార్థించు. ఏ ప్రాణికైనా, ఏ జీవికైనా మంచి కోరిన వారికి భగవంతుడు అన్నీ కూడా చేతి నిండా జవిరి మరీ ఇస్తాడు. ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీ యొక్క జీవితంలో ఉన్న చిక్కులన్నీ పోయి నీకు మంచి కాలం ఆరంభం అవ్వాలని, నీ యొక్క కర్మఫలాలు తీరాలని. నీ జీవితం ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితం అంతా సిరి సంపదలతో నిండుగా పరిపూర్ణంగా రాబోతుంది. రేపు ఒక శుభవార్త, నీవు మంగళకరమైన వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ మంచి శుభవార్త నీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. నీ మనసులో ఒకటి ఉంది కదా తల్లి,
ఆ విషయం నాకు తెలుసు. ఆ శోధన మొత్తం కూడా తీరిపోతుంది. జరిగేదంతా కూడా నీ మంచికే అని నీకు అర్థమవుతుంది. నిజం తెలుసుకో, నిజాన్ని ఒప్పుకో, నిజాన్ని మాత్రం ఆదరించు. నిజం తెలుసుకునే కాలం అతి త్వరలో నీకు వస్తుంది. అంటే నీ వారాహి తల్లి నీకు ఎలాంటి అద్భుతాన్ని అందిస్తాను అనే ఒక సంతోషకరమైన వార్త వింటావు. అది నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టింది. అది ప్రార్థన పెట్టి నన్ను ఎంతగానో వేడుకున్నావు కదా, అది ఖచ్చితంగా జరిపిస్తానమ్మా. నేను అర్థం చేసుకోకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నీకు మంచి సందర్భాన్ని ఇస్తాను, మంచి భవిష్యత్తునిస్తాను. నీకు ఇదంతా అందించటం కూడా నా యొక్క బాధ్యత. నీ బాగోగులు చూడడం ఈ తల్లిగా నాకు ఎంతో ఇష్టం. కాబట్టి ఏది కూడా వ్యతిరేకంగా మాత్రం అనుకోవద్దు. ఒకవేళ నీకు అనుకూలంగా జరగకపోయినా అది భవిష్యత్తులో నీకు సానుకూలంగా మారుతుందని మాత్రం గుర్తుంచుకో. ఇక జరగబోయేదంతా నీ మంచి జీవితం కోసమే. నీ కర్మదోషాల సమయం తొలగిపోయింది కాబట్టి ఇక ఉత్సాహంగా ఒక మంచి దారిలో పడ్డావు. ఇక నీ మనసులో సందేహం అనేదే వద్దు. ఎలాంటి సందేహం సచ్చరులు లాంటివి ఏమీ ఉండవద్దు. అన్ని గెలుపు విజయాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి. ఆనందంగా అందుకో తల్లి. నీకు మంచి సమయం వచ్చేసింది అని చెబుతున్నాను కదా, నీ జీవితంలో కావాల్సింది నీ కోసం అలాగే ఉంది. నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను వరించబోతుంది. నీకు కావలసిన మంచి వార్త విని ఆనందిస్తావు. రేపటి రోజు నీ వాకిటి తలుపులు తెరిచి ఉంచు. ఒక సమస్య ఆరంభమైంది అని భయపడుతున్నావు కదా, దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఒక తలుపు మూసి ఉంచినా ఇంకొక తలుపు తెరిచి ఉంచి తల్లి. ద్రోహులు అనేవారు చుట్టూ ఉంటారు, కానీ వారిని చూసి భయపడకు. ఎలాగైనా వారిని ఎదుర్కోవాలి అని మాత్రం దృఢంగా సంకల్పించుకో. దీపం ఆరిపోయిందని బాధపడే బదులు మరొక్కసారి దీపాన్ని వెలిగించి వెలుగు నింపుకోవటం మంచిది కదా. అప్పుడే నీ ఇంట్లో చీకటి పోయి వెలుగు వస్తుంది. ఆరిపోయిందని దిగులు పడితే ఎలా? కాబట్టి నీ పరిగెత్తు బిడ్డ, నీ లక్ష్యాన్ని చేరే వరకు పరిగెత్తు. అందరూ నీ యొక్క ఆలోచన గొప్పది అని నమ్మేంత వరకు పరిగెత్తు. తప్పకుండా నీ జీవితం మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. ఇక ప్రశాంతంగా నిద్రించు. నీ వెంట ఈ అమ్మ ఎప్పుడూ ఉంటాను. నా ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. మొత్తానికి నీ కోరిక తీరుతుంది బిడ్డ అని 1వ నంబర్ మందార పువ్వు తాకిన వారికి చెప్పారండి. ఇక 2వ నంబర్ మందార పువ్వు ఎవరైతే అనుకున్నారో వారికి అమ్మవారు ఇస్తున్న వాక్కు. బిడ్డ, నువ్వు కోట్లలో ఒకరికి దక్కే ఒక మంచి అదృష్టం కలిగిన భక్తునివి. ఈ వారాహి భక్తునివి నువ్వు. నీకు కోట్లలో రాజయోగం రాబోతుంది. ఆ రాజయోగం నీకు అందుకోబోతుంది. అది డబ్బు పరంగానా, ఆస్తి పరంగానా, ఏదైనా కావచ్చు. అది పరపతి పరంగా కావచ్చు, నీ విలువ పెరిగే విషయం కావచ్చు. నీకు రాజయోగం ఉంది బిడ్డ. నువ్వు అందరితో బాగుంటావు, అందరి మేలు కోరుకుంటావు, అందరూ కావాలని ఆరాటపడతావు. కానీ నీ వెనుక నిన్ను గురించి మాట్లాడేది, నీకు వ్యతిరేకంగా ఉండే విధానం నీకు తెలిస్తే ఆ బాధ తట్టుకోలేవమ్మా. అందరూ మంచివారే అని నమ్మే నీ మంచి మనస్సుకి ఏమీ జరగదు. కానీ ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారినైనా నమ్మచ్చు. కానీ నీ ముందు ఒక మాట, నీ వెనుక ఒక మాట మాట్లాడే వారికి మాత్రం ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు. ఇది ఎప్పటికీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాంటి వారిని నీకు నేను కనిపించేలా చేస్తాను. ఎవరికి అన్యాయం తలవని నీకు ఎలాంటి ఆపద రాకుండా చేస్తాను. బిడ్డ, నిన్ను తక్కువ చేసి చూసిన వారికి మంచిగా వారి ముందే బ్రతికేలా నీకు ఆశీర్వదిస్తాను. అలాగే అందరూ నేను చూసి గర్వపడేలా, మెచ్చుకునేలా చేస్తాను. అంటే నీ జీవితం గొప్ప స్థాయిలో ఉంటుంది. ఓటమి వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు ఈ వారాహి భక్తునివి. జీవితంలో ఓడిపోయినా, ఇతరులు నిన్ను చూసి చులకన చేసినా నువ్వు కృంగిపోయేంతగా ఇక్కడ నువ్వు బలహీనంగా ఉండలేవు. ఈ అమ్మ బలమంతా నీ దగ్గర ఉంది. ఈ వారాహి శక్తి నీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఏర్పడిన ఈ ఓటమి అనేది భయపడేందుకు కాదు, 100 రెట్ల ఉత్సాహాన్ని నేనిస్తానమ్మా. నీకు అంచెలంచెలుగా ఎదిగే తోడుగా నేనుంటాను. నువ్వు కోరుకునే మార్పులు నీ జీవితంలోకి వస్తాయి. కానీ కాస్త శ్రమించు. కొద్దిగా కూడా సోమరిపోతతనము, బద్ధకం అనేది వదిలిపెట్టి శ్రమించు, కష్టపడు, ప్రయత్నించు, ఓపికగా ఉండు. నమ్మకంగా ఉంటే నీకు కావాల్సింది మంచి స్థానం దొక్కుతుంది. అంతేకాకుండా నీ కోరిక తీరుతుంది. నిన్న బాగాలేదు అనగానే ఏదో ఒక
నీకు నష్టం కలిగిందని మాత్రం అపోహపడకు. నిన్న బాగాలేకపోతే రేపు బాగుంటుంది అని నమ్ము. నువ్వు ఒక్కసారి ఓటమి వచ్చినా, అనుకున్నది జరగకపోయినా దిగుల్లో ఏదో జబ్బు వచ్చినట్లు దిగాలు పడిపోకు. మనసులో ధైర్యాన్ని నింపుకో. మన కష్టం అనే మాట నీ దగ్గరకు రానివ్వకుండా నీవే ప్రవర్తించాలి. అలా నిన్ను నువ్వే చాలా బాగా మంచిగా బలంగా చేసుకోవాలి. అది నీ శరీరాన్నైనా నీ యొక్క మెదడునైనా. దేని గురించి ఆలోచించకుండా కావలసిన శక్తి నేను అందిస్తాను, గుర్తుంచుకో. కిందికి పోవాలి, ఓడిపోవాలి అనుకునేవారు ఎవ్వరూ కూడా వారు అనుకున్నది జరగదు. ఎందుకంటే నీ ముందు నేనున్నాను కదా. నీకు కావలసిన గెలుపు నేను అందిస్తాను. చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, ఓడిపోయావని, జీవితమే అయిపోయిందని అనుకోకు. ఇంకా నీ జీవితంలో సాధించాల్సింది చాలానే ఉంది. నువ్వు సాధించడానికై పుట్టిన ఈ వారాహి భక్తునివి. ఏదైనా సరే తప్పు చేస్తే ఎటువంటి ఆలోచన లేకుండా మన్నింపు కేలు. అలాగే ఎవరైనా తప్పు చేస్తే నువ్వు మన్నించు. నువ్వు తప్పు చేస్తే క్షమాపణ కోరు. అప్పుడే ఏదైనా కూడా అహం అనేది లేకుండా ఉంటుంది. ఒక్క విషయం తెలుసుకోమ్మా, మన్నింపు కూడా 1-2 సార్లు ఉండాలి. ఎందుకంటే నువ్వు క్షమిస్తూ ఉంటే వారు పదే పదే తప్పులు చేస్తూ ఉంటే దానికి అర్థమే ఉండదు. కాబట్టి నిన్ను అలక్ష్యం చేస్తున్నారని అర్థం. అలాంటి వారి నుంచి దూరంగా ఉండు. ఇప్పుడు విధికి మించి నీ కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు బిడ్డ. కానీ అవి నిరంతరం కాదు. వీటి నుంచి నిన్ను కాపాడేందుకు ఈ అమ్మ ఉంది కదా. అందుకే నీకు ఈ యొక్క అవసరమైన వాక్ ఇవ్వాలని నీ దగ్గరకు వచ్చాను. నిన్ను చుట్టుముట్టిన చెడు అన్నీ కూడా తొలగించేశాను. ఇక నీకు రాబోయేది అంతా రాజయోగం. ధనాన్ని, సంతోషాన్ని, సంపదని, రాజయోగాన్ని, గౌరవాన్ని, విలువల్ని అన్నీ నీకు ఇస్తాను. నీ కన్నీరు మొత్తం కూడా ముత్యాలు లెక్క మారి బంగారమయంగా నీ జీవితం మారబోతుంది. కాబట్టి రాజయోగానికి అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ వారాహి అమ్మ నామజపాన్ని స్మరిస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది అని వారాహమ్మ వారు మనకు 2వ నంబర్ మందార పువ్వు తాకిన వారికి ఈ వాక్ ఇచ్చారండి. అమ్మవారి నామాన్ని ఎప్పుడూ పఠిస్తూ ఉండండి. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. మన వారాహిదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.